ఈ కార్తీక మాసంలో ఆనియన్ వెల్లుల్లి ఏం లేకుండా ఏదైనా రెసిపీ చేయొచ్చా అంటే సింపుల్గా ఇలా చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ అయితే జీలకర్ర, హాఫ్ స్పూన్ అయితే పెప్పర్, మీకు ఎంత స్పైసీ కావాలో అంత, 2 ఎండుమిర్చి కూడా నేను యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొంచెము ఆవాలు, కరివేపాకు అయితే ఒక 2 కప్స్ వరకు వేసుకున్నాను. నీట్గా ఆల్రెడీ వాష్ చేసి వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. కొంచెం ఆయిల్ వేస్తే మనకు ఆవాలు కూడా బయటికి ఇలా పేలి బయటికి రావు, మంచిగా అలానే ఉండిపోతాయి వేస్ట్ అవ్వకుండా. కరివేపాకు చూసారు కదా, మంచిగా ఇలా మనకి చేయితో అంటే పొడి పొడిగా అవ్వాలి, అప్పుడు బాగా వేగినట్టు. నేనైతే ఒక 4-5 బిగ్ సైజు పొటాటో అయితే పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకుంటున్నాను. సో మీరు సేమ్ ప్రాసెస్లో పొటాటో అయినా చేసుకోండి, క్యారెట్, బీట్రూట్, ఈవెన్ క్యాబేజీ కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మోస్ట్లీ పీపుల్స్ ఏంటంటే ఎక్కువ మంది ఆనియన్, వెల్లిపాయ, అల్లం అలాంటివి తినరు. మా ఇంట్లో కూడా అంతే. అందుకని కొంచెం టేస్టీగా, కొంచెం హెల్తీగా, అంటే ఆఫ్టర్నూన్ మాత్రమే తింటాము కాబట్టి నైట్ కూడా మనం డిన్నర్ సరిగా చేయము కదా కార్తీక మాసం మొత్తం, కొంచెం హెల్తీగా ఉండేలాగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్లో కొన్ని పోపు గింజలు వేసి మంచిగా ఆయిల్లోనే మనకు పొటాటో వేగిపోవాలి. జస్ట్ ఒక 7 మినిట్స్ అలా పట్టిద్ది. ఇందాక రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఈ పౌడర్ మనకి ఇడ్లీలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా మంచి ఏ కర్రీలోనైనా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్, వెల్లిపాయలు వేసుకోం కాబట్టి ఏ కర్రీ నార్మల్గా సింపుల్గా టొమాటోతో చేసేసుకొని పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 70% మనకి పొటాటో అంటే ఆయిల్లోనే వేగిపోవాలి. ఫ్రై లాగా చేస్తున్నాను నేను, గ్రేవీ లాగా కూడా బాగుంటుంది. నేను పప్పుచారు చేస్తాను కాబట్టి సైడ్ డిష్ లాగా ఇది బాగుంటుంది అనేసి కొంచెం సాల్ట్, పసుపు వేసి మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న కరివేపాకు పౌడర్ కూడా ఇందులో వేసుకోండి. అంతే, కొంచెం లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఉంచండి. అంతే, బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని, లేదంటే సైడ్కి ఏదైనా రసము, పప్పు అలాంటివి అయితే ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. నేనైతే ఓన్లీ రైస్లోనే ఇలా పెట్టేసుకొని తిన్నాను. ఎంత టేస్టీగా ఉందంటే నోటికి కూడా మంచి డిఫరెంట్ అరోమా తెలిసిపోతుంది. ఆ కరివేపాకు పౌడర్ బాగా తెలిసిపోతుంది. ఈవెన్ మనకు పొటాటో కూడా చూసారు కదా, బాగా కుక్ అయింది. ఒకసారి మీరు ఈ కార్తీక మాసంలో ఆనియన్, వెల్లిపాయలు అలా తినకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి, మీకే నచ్చిద్ది తప్పకుండా. ఓకేనా? మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.